వెల్కమ్ టు పల్లవి టీవీ. తమిళనాడులో ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మే 4 రోజు రిజల్ట్ రాబోతా ఉంది. సో ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకుల చిత్ర విచిత్రాల వేషాలు మనకు అందరికి తెలిసిందే. మన దగ్గర కూడా చాలా జరుగుతుంటాయి కదా. సో చిత్ర విచిత్రాల వేషాలు సరే కానీ ఆయనకు భావాలకు ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కూడా ప్రవర్తిస్తారా నాయకులు అంటే ఖచ్చితంగా ప్రవర్తిస్తారనే రుజువు అవుతా ఉంది తమిళనాడులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. సో ఆ ఇన్సిడెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈయన తెలుసుగా స్టాలిన్, ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి. కరుణానిధి రెండో భార్య మూడో కుమారుడు. సో ఆయన కుమార పుత్రరత్నం ఉదయనిధి స్టాలిన్. ఈయన సీఎం, ఈయన డిప్యూటీ సీఎం. సో తండ్రి కొడుకులు. సరే ఈయనంటే కరుణానిధి కుమారుడు. సో మనకు డిఎంకే పార్టీ ఉంది కదా, మనకు ద్రావిడ మున్నేట్ర కజగం అనే పార్టీ ద్రవిడ ఉద్యమ సంస్థ నుంచి పుట్టి రాజకీయ పార్టీగా కొనసాగుతా ఉన్నది. సో ఈ స్టాలిన్ వరకు ఓకే, కానీ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద అనేక సార్లు చాలా సంచలన కామెంట్ చేశారు, చేయకూడని కామెంట్ చేశారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని, దీన్ని వెంటనే తీసిపడేయాలని, దాన్ని దగ్గర రానియకూడదని, దాన్ని నిర్మూలించాలనేది చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్ మీద పిటిషన్లు వేసి కోర్టు దాకా పోయిన కూడా పరిస్థితి. సో సనాతన ధర్మం అంటే ఇతని దృష్టిలో డెంగ్యూ, కరోనా అదొక మలేరియా లాంటి వైరస్. సో సనాతన ధర్మం అంటే డెంగ్యూ అన్న ఇతను సనాతన ధర్మానికి నిలయాలలో ఉన్నటువంటి దేవాలయాలకు ఇతడు వెళ్లాల్సిన అవసరం ఉందా? వెళ్తే ఆ వ్యాక్సిన్ వైరస్ అందుకుంటుంది కదా, మళ్ళీ ఎందుకు దేవాలయాలకు వెళ్తున్నాం అంటే మనకు ఒక సామెత ఉంటుంది తెలుగులో, సంకటకాలే వెంకటరమణ. సో ఆపద ఉన్నప్పుడు వెంకటరమణను కోరుకుంటారు కదా అంతా. సో ఇతను కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి హిందూ ఓటర్లు కావాలి, హిందూ ఓటర్లు వేసే ఓట్లు కావాలి కాబట్టి ఇంతకాలం సనాతన ధర్మం మీద విషం గక్కిన ఈయన ఇప్పుడు గుళ్ళలకు పోయి పూజలు చేస్తూ ఉన్నారు. అటు తండ్రి చేస్తూ ఉన్నాడు, ఇటు కొడుకు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వార్త తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల ప్రచారంలో ఈ వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్నాయి. ఇతని మీద విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో సనాతన ధర్మానికి సంబంధించి నేను కామెంట్ చేసినో ఒకసారి విందాం. என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். எனவே இந்த மாநாட்டிற்கு மிக பொருத்தமான தலைப்பு வைத்திருக்கிறீர்கள், அதற்கு என்னுடைய பாராட்டுகள். சனாதனம்னா என்ன? సనాతనం அப்படிங்கிற పేరే సంస్కృతంలో వந்ததுதான். సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని, దీన్ని వెంటనే దూరం కొట్టాలని, నిర్మూలించాలని కామెంట్ చేసిండు గతంలో 2023-24 టైంలో. సో అప్పుడు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి. ఎందుకు తెర మీదకి వచ్చినాయి అంటే దానికి కారణం ఈ వీడియో. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం ఉంటుంది కదా, చూడండి. అమ్మవారికి పూజ చేసి మొక్కిన తర్వాత పంతులు హారతి ఇస్తూ ఉంటే మొక్కుతా ఉన్నాడు, కళ్ళకు అదుకుంటా ఉన్నాడు హారతిని. సనాతన ధర్మానికి నిలయాలుగా ఉన్న సనాతన ధర్మానికి సంబంధించి దేవతామూర్తులను మొక్కడం ఎందుకు, హారతి తీసుకోవడం ఎందుకు? నీకు సనాతన ధర్మం అంటే ఇష్టం లేదు కదా. ఇప్పుడు ఈ సనాతన ధర్మం నమ్మే వాళ్ళు ఎవ్వరు నాకు ఓట్లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వగలడా ఉదయనిధి స్టాలిన్? ఇవ్వలేడు. సో ఈ వీడియో ఆ వీడియో రెండు వీడియోలు కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఉదయనిధి స్టాలిన్ అతను మాట్లాడిన మాటలకు చేస్తున్న ఈ చర్యలకు అస్సలు ఎక్కడ పొంతన ఉన్నాడు అని ఈయన మీద ఉన్నటువంటి విశ్వాసం కాస్తో కూస్తో. ఎందుకంటే సీఎం కొడుకు ఫస్ట్ మంత్రి అయిండు, ఫస్ట్ డిఎంకేకు యువజన యూత్ లీడర్ అయిండు, ఆ తర్వాత మంత్రి అయిండు, స్పోర్ట్స్ మినిస్టర్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయిండు. సో ఇప్పుడు సీఎం కొడుకు కాబట్టి ఏం చేసినా నడుస్తుంది. అతనికి రాజకీయ ప్రవేశం కూడా స్టాలిన్ ఎట్లయితే కరుణానిధి తర్వాత స్టాలిన్ వచ్చిండో, స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్. అంతకు మించి అతనికి ఎట్లాంటి గుర్తింపు లేదు తమిళనాడులో. ఇట్లాంటి కామెంట్స్ వల్ల ఉన్న గుర్తింపు కూడా పోయే పరిస్థితి వచ్చింది. సో ఇది దీనికి సంబంధించి. అమ్మవారికి మొక్కి హారతి తీసుకున్న తర్వాతనే ప్రచారం స్టార్ట్ చేసి ప్రచారంలో ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. ఈ ఫోటో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది మనకు. సో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన కామెంట్స్ అన్ని ఆయనే తమిళ ప్రజలను, ఎందుకంటే ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు తమిళ ప్రజలు. సో ఆ తమిళ ప్రజలను ఆకర్షించాలని, ఏదైతే బీజేపీ నమ్మే, ఏదైతే సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళను, వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవే తప్పితే నిజానికి ఆయన సనాతన ధర్మ వ్యతిరేక. ఒకవేళ వ్యతిరేక అయితే ఇప్పుడు ఎందుకు మొక్కిండు, ఇప్పుడు ఎందుకు గుడికి పోయిండు, ఇప్పుడు ఎందుకు ఎన్నికల ముందు హారతి తీసుకున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ అంశానికి సంబంధించి మీరు మీ కామెంట్స్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.